హరి ఓం. శ్రీ మహావిష్ణు పురాణం 44వ భాగం. హయగ్రీవ రాక్షస సంహారం. బ్రహ్మ ఇంద్రాది దేవతలు వైకుంఠములో నారాయణుని యోగ నిద్ర నుంచి మేలు కొలపటానికి ప్రయత్నించి విఫలమయ్యారు. పరమశివుని సహాయము చేయమని మనస్సులో కోరుతూ సంకల్పించి ప్రార్థించారు. మహేశ్వరుడు ప్రత్యక్షం కాగా బ్రహ్మదేవుడు పరిస్థితిని వివరించి విష్ణువుని నిద్ర లేపడంలో సహాయం చేయమని అర్థించాడు. వింటికి శిరస్సు ఆనించి యోగ నిద్రలో ఉన్న విష్ణువుని చూసి శివుడు బ్రహ్మతో, బ్రహ్మదేవ, వింటి తాడుని కొరికే కీటకాన్ని ఒకటి సృష్టించి విష్ణువు దగ్గరికి పంపు. ఆ పొరుగు వింటు తాడిని కొరికి తెంచగానే ఆ శబ్దానికి విష్ణువు యోగ నిద్ర నుంచి బయటకు వస్తాడు అని సూచించాడు. సరేనని బ్రహ్మ వింటి తాడు కొరకే పురుగును సృష్టించి పంపాడు. ఆ పురుగు వింటి వద్దకు పాకుతూ వెళ్ళి వింటి తాడుపై ఎక్కి పైకి వెళ్ళింది. పురుగ కదలికతో విల్లు కదిలి వింటి తాడు విష్ణువు శిరస్సు వద్దకు వచ్చింది. గట్టిగా బిగించి కట్టిన వింటి తాడు పై కొసను పురుగు కొరికింది. వింటి తాడు పెద్ద శబ్దము చేస్తూ తెగి సర్రున విష్ణువు శిరస్సును కోసివేసింది. తెగిన విష్ణువు శిరస్సు ఎగిరి సముద్రములో పడిపోయింది. విష్ణువు మొండెము మాత్రము శేష తల్పము పైన మిగిలింది. చూస్తున్న బ్రహ్మాది దేవతలు హాహాకారాలు చేశారు. సహాయం కోరి వచ్చిన తామే శ్రీహరి కంఠం తెగగొట్టారు. విష్ణువే లేకపోతే లోకాలను దేవతలను రక్షించే వారెవ్వరు అని దుఃఖించసాగారు. శివుడు వారిని ఓదారుస్తూ, శ్రీహరి శిరస్సు తెగడం వెనుక మనకి తెలియని కారణముంటుంది. జగత్తులో కారణము లేకుండా ఏ కార్యము జరుగదు. జగన్మాతను ప్రార్థించుదాము, ఆమె అనుగ్రహించి తరుణోపాయం చెబుతుంది అనడంతో బ్రహ్మాది దేవతలు శ్రీ సూక్త మంత్రాలు పఠిస్తూ జగదమ్మను స్మరించారు. జగన్మాత దేవతల ప్రార్థనలు ఆలకించి అంతరిక్షములో ప్రత్యక్షమై, దేవతలారా, హయగ్రీవ రాక్షసుడు తనలాంటి అశ్వ శిరస్సు గల వీరుని చేతిలోనే మరణము పొందే వరం పొంది ఉన్నాడు. అందుకే లక్ష్మీదేవి శాపము వలన శ్రీహరి శిరస్సు తెగిపడింది. మీరు అశ్వపు శిరస్సు తెచ్చి విష్ణువు మొండానికి అతికించండి. శ్రీహరి హయగ్రీవ అవతారము ధరించి హయగ్రీవ రాక్షసుని అంతము చేస్తాడు. పిదప మీరు శత్రుంజయ యజ్ఞము పూర్తి చేసి యజ్ఞఫలం విష్ణువుకి అర్పించండి. శ్రీహరి హయగ్రీవ రూపం పోయి విష్ణు రూపం పొందుతాడు అని పలికి అదృశ్యమైంది. జగన్మాత మాటలకు ఊరట చెందిన దేవతలు అశ్వ శిరస్సు తెచ్చి విశ్వకర్మ చేత విష్ణువు మొండానికి అతికించారు. బ్రహ్మ ప్రాణ ప్రతిష్ఠ మంత్రాలతో అభిషేకించగానే హయగ్రీవ అవతారములో విష్ణువు యోగ నిద్ర నుండి లేచాడు. బ్రహ్మాది దేవతలను చూసి, మీకు అభయం ఇస్తున్నాను, హయగ్రీవ రాక్షసుని వధించి వస్తాను, అతని వద్ద ఉన్న వేదాలను బ్రహ్మకు తిరిగి అప్పగిస్తాను అని పలికి హయగ్రీవ రాక్షసుని కోసం బయలుదేరి వెళ్ళాడు. హయగ్రీవ రాక్షసుడు నివసించే నగరానికి వెళ్ళి యుద్ధానికి రమ్మని సవాలు చేశాడు. హయగ్రీవ రాక్షసుడు భీకర సకలింపులు చేస్తూ యుద్ధ భూమికి వచ్చాడు. తనలాగానే ఉన్న విష్ణువు హయగ్రీవ రూపము చూసి ఆశ్చర్యం చెందాడు. తను కోరినట్లు మృత్యు హయగ్రీవ రూపము దాల్చి రాలేదు కదా అని అనుకున్నాడు. ఖచ్చితంగా దేవతలు తనను చంపడానికి ఈ హయగ్రీవుని పంపారు అని నిశ్చయించుకుని ద్వంద్వ యుద్ధానికి దిగాడు. ఇరువురి మధ్య భీకర పోరు మొదలైంది. రాను రాను రాక్షస హయగ్రీవుని శక్తి సన్నిగిల్లసాగింది. దానవ సంహారి విష్ణువే హయగ్రీవ రూపములో వచ్చాడు అని అర్థమైంది. హయగ్రీవ విష్ణువు రాక్షస హయగ్రీవుని మెడపెట్టుకుని తన శిరస్సుతో వాడి శిరస్సును బలంగా పదే పదే కొట్టి కుమ్మి రాక్షసుని శిరస్సును చిన్నా భిన్నం చేశాడు. తల పగిలి రక్తం ధారగా కారుతుంటే హయగ్రీవ రాక్షసుడు నేలపై పడి గిలగిలా తన్నుకొంటూ ప్రాణాలు వదిలివేశాడు. దేవతలు పుష్పవర్షం కురిపించారు.
కోపం తగ్గిన మహాలక్ష్మి హయగ్రీవ స్వామి చెంతకు వచ్చింది. దేవతల ప్రార్థనపై హయగ్రీవ అవతారములో మహాలక్ష్మి సమేతుడై మహావిష్ణువు ఆ క్షేత్రములో వెలిశాడు. బ్రహ్మకు వేదాలను తిరిగి ఇచ్చాడు. ఇంద్రుడు శత్రుంజయ యాగములో హయగ్రీవ స్వామిని యజ్ఞ పురుషునిగా చేసి యాగం సుసంపన్నం చేశాడు. యజ్ఞ ఫలం హయగ్రీవ స్వామికి అర్పించి యజ్ఞ హవిర్భాగాలు ఇంద్రాది దేవతలు స్వీకరించి బలవంతులు అయ్యారు. యజ్ఞ ఫలం పొందిన హయగ్రీవ స్వామి తన శ్రీమన్నారాయణ రూపం తిరిగి పొందాడు. లక్ష్మీదేవితో కలిసి వైకుంఠం వెళ్ళగా శివుడు కైలాసం, బ్రహ్మదేవుడు బ్రహ్మలోకానికి పయనమయ్యారు. దేవతలు శక్తి సంపన్నులై స్వర్గలోకములో ఉండసాగారు. ఇంద్రుడు స్వర్గాధిపతి అయినా సుఖంగా లేడు. మనస్సులో హిరణ్యకశిపుడు చేసే ఘోర తపస్సుపై చింత కలిగి ఉన్నాడు. తపస్సు ఏ క్షణమైనా ఫలించి బ్రహ్మదేవుడు హిరణ్యకశిపుడు కోరిన వరాలు ఇవ్వవచ్చును. హిరణ్యకశిపుని తపస్సు భగ్నం చేయడానికి చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలం అయ్యాయి. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.